మరి వికారాబాద్ ఎక్కడ పోతే అక్కడ సమస్యలు ఉంటే మరి మేడం గారితో పాటు మేము కూడా పాల్గొని మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాము. ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనని చెప్పి మేడం గారి ఆధ్వర్యంలో అందరం పనిచేద్దామని చెప్పి పేర్కొంటూ, అలాగే ఇప్పుడు మరి ఇందాక నియమితులైనటువంటి మన జనరల్ సెక్రటరీ మన పవిత్ర గారు మాట్లాడుతూ తర్వాత ఒకరొక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్టేట్ ప్రెసిడెంట్ రచ్చస్ భద్రారెడ్డి గారికి వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు. పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారములు. సోషలిస్ట్ పార్టీ అంటే సోషలిజం భావాలు కలిగి ఉన్న వాళ్ళకి సోషలిస్ట్ పార్టీ అంటారు. సోషలిస్ట్ పార్టీలో డబ్బులు ఇవ్వడం ఉండదు, జీరో పొలిటిక్స్ ఉంటాయి. నీతిగా న్యాయంగా ఎవరైతే పోరాడతారో భూ సమస్య ప్రజల్లో సమస్యలు ఏ సమస్యలున్నా తీరుస్తాం. ప్రజల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి సమస్యలైనా నేనైతే ప్రతి ఒక్కటి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క సమస్యను నెరవేరుస్తున్నాను. ఎక్కువగా ఏమంటే లాభం పట్ట భూములు ప్రజలకు ఇచ్చిర్రు, కానీ అవి మళ్ళీ అధికారం ఏ ప్రభుత్వం అయితే వస్తుందో వాటిని లాక్కుంటారు. ఎందుకో ఏమో మరి అది అర్థం కాదు. ధరణి అనే భూమాతలో ఎంతో మంది రైతులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ధరణి అనేది పెట్టిర్రు, కానీ పట్టాదారులైనా అప్పుడు ఆ కాలంలో ఒక 60 సంవత్సరాల క్రితం వాళ్ళకు పట్టా పుస్తకాలు ఉన్నా రైతులను వెళ్ళగొట్టి మళ్ళీ వాళ్ళే అధికారంలో ఉన్న వాళ్ళు ఆ పార్టీ ఎవరైతే ఉన్నారో అంతకుముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళందరూ అలానే చేశారు. కేసీఆర్ అంటే మా దగ్గర ఉల్లపూర్ గ్రామంలో దాదాపు ఆ ప్రజలు ఎంత 1200 ఎకరాల భూమి కబ్జా చేసింది. అది ఏంటంటే అది నిజానికి ఉల్లాపూర్ గ్రామస్తులకు వాళ్ళకు పట్టా పుస్తకాలు ఇచ్చి దౌర్జన్యంగా గుంజుకున్నారు తెలుసా. ధరణి యాప్ ప్రజలు కష్టపడి కొనుక్కున్న సొమ్మును కూడా లాక్కునే నాయకులు ఉన్నారు. ఎందుకంటే ఒకటి మా పార్టీ ఇప్పుడు ప్రజల్లో ఒకప్పుడు మేము మా పార్టీలో ఒక 10 మంది 20 మంది ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మాకు అదృష్టం అవుతుంది. ఈ పార్టీ ఆమె ఎమ్మెల్యేకు నామినేషన్ వేసినప్పుడు సోషలిస్ట్ పార్టీ అంటే ఏంది మేడం అన్నారు. సోషలిస్ట్ పార్టీ అంటే ఎవరికి కూడా ఎక్కువ తెలియదు, కానీ ఇది నేషనల్ పార్టీ ఎప్పటి నుండో ఉంది. కాంగ్రెస్ పార్టీ కంటే ముందున్న పార్టీ సోషలిస్ట్ పార్టీ. చాలా మంది ఈ పార్టీ నుండి ఎన్నికైన వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చాలా మంది గెలిచారు. ఆమె కూడా ఈ సోషలిస్ట్ పార్టీ నుండే వాళ్ళ అమ్మ ఆమె ఎమ్మెల్యేలుగా గెలిచారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఈ సోషలిస్ట్ పార్టీని చీప్ గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మెట్టు ఎక్కడి నుండి ఎదుగుతామో ఆ పార్టీని గాని ఆ కార్యకర్తలు గాని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎవరమైనా ప్రజలకు ప్రతి ఒక్క సమస్య పింఛన్లు రేషన్ కార్డులు మాత్రం 10 years నుండి ఒక్కసారి కూడా ఇవ్వలేరు. ఇప్పుడు మాత్రం నేనైతే 10 years నుండి రేషన్ కార్డులు పింఛన్లు ఎవరికి ఇవ్వలేరు, కానీ ఇప్పుడు నేను ప్రెస్ మీట్ అదే పెడతా కరీంనగర్ లో. వాటిని మాత్రం ప్రజలకు అందేటట్టు ఖచ్చితంగా చూస్తా. ప్రజల్లో ఎటువంటి సమస్య ఉన్నా నేను ముందుకెళ్తా, ఖచ్చితంగా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. రాష్ట్ర కోశాధికారి లక్ష్మణ్ గారు మాట్లాడారు. ఈ రోజు మన సోషలిస్ట్ పార్టీగా నిర్వహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి రాష్ట్ర సోషలిస్ట్ అధ్యక్షులుగా మన సుభద్రారెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ, మరి కార్యకర్తలకు మరి వేదికపై ఉన్న మన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మరి కార్యకర్తలు అనగా ఒకరే కాదు, మనము కూడా వారితోని మనము కష్టపడితేనే కార్యకర్తలుగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ప్రతి విషయానికి ప్రతి ఏది విషయమైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనము పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నప్పుడే మనము బాధ్యత అనేది నిర్వహిస్తామని మన సభా వేదికపై ఉన్న అందరికీ ప్రతి మనిషికి గాని ప్రతి కార్యకర్త గాని తెలియజేస్తున్నాను. ఒకరి భావం కాదు, మన భావం కాదు. సోషలిస్ట్ పార్టీ అంటే చిన్న పేద వర్గాలకు నుంచి పుట్టిన పార్టీ. సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా ఎన్నుకున్న గాడి నుంచి ఆమె నన్ను చేపిన గాడి నుంచి ఆమె ఏది అంత అయినా కూడా 70 ఉన్నా కూడా ఆమె ఎంత కష్టపడుతుందో మన ఆత్మకు తెలుసు, మన అందరి కార్యకర్తలకు కూడా తెలుసు. ఒకటే కాదు, ప్రతి దానికి ముందుంటది. ప్రతి దానికి విషయానికి నేనున్నా, మీరు ఏమి చింతించద్దు అనే చెప్పే స్వభావం గల అధ్యక్షురాలుగా ఒక లేడీగా ఉన్నదంటే మనం ఎంతో చెప్పుకోవాల్సిన విషయం ఉన్నది. ఒకటి మనం చెప్పేది ఒకటి. సోషలిస్ట్ పార్టీ అంటే ప్రతి గడి గాని, ప్రతి గుడి గాని, ప్రతి గ్రామము గాని, ప్రతి రూమ్ గాని, ఎక్కడికి పోయినా ఏ సమస్య వచ్చినా మనం అక్కడికి పోయి కాలనీలకు పోయి మనము సుభద్రారెడ్డి ఉన్నదని సోషలిస్ట్ పార్టీ అది గ్రహించుకొని మనం అక్కడికి పోయి సమస్య నిలదీసుకొని మాట్లాడి ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్ గాని ఏది కానీ మనం మాట్లాడుకున్నప్పుడే సోషలిస్ట్ పార్టీ ముందుకు పోతుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మరి ఒకరి ఈ వేదికపై ఉన్న అందరు ఉన్నాడు, చందనవెల్లి కాదు, గురు స్వాములది ఏది కానీ నిర్వహిస్తుకుంటూ ప్రతి ఒక్కరికి సమస్య రత్న సుభద్రెడ్డి గారికి అధ్యక్షుడు గారికి ప్రతిదీ తెలియజేసుకుంటూ ఆయన ముందుకు పోతుంటూ మొన్ననే జైనైన వ్యక్తి అంత దృఢంగా పనిచేస్తుండే ఎంతో గర్వకారణం. ఈ సోషలిస్ట్ పార్టీకి మనము కూడా ఆయనలాగానే మనం అందరము పోయి మనము కూడా పోదామని
నేను కూడా ఇప్పుడు అదే పార్టీలో నేను కూడా ఒక సమస్యగా నేను లోపుతుంటున్నాను. సుభద్రారెడ్డి తరఫున నేను ప్రతి సమస్య గానీ ఆమెకు తెలియజేస్తా అంటాం. ప్రతి విషయం గానీ మీరు నా దగ్గరికి వచ్చి చెప్పినా ఆ ఎంకన్నా ఆఫీసులో ఉంటాడు. ప్రతి విషయం గానీ ఎక్కడికైనా ఏది సమస్య ఉన్నా మనం తెలుసుకొని మన స్వభావంగా దృఢంగా పనిచేస్తామని మనం నిర్వహిస్తానని ఈ కార్యకర్తగా నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు నేను తప్పకుండా నిర్వహిస్తానని వారి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే మాకు అవకాశం ఇచ్చిందో దీన్ని ఒక అంటే ప్రజల కోసం ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు ఏవి ఉన్నా నిరంతరం జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ప్రతి ఒక్కటి మేము దాని వర్క్ అనేది చేస్తాము. 24/7 ఏ సమస్య వచ్చినా వాళ్ళు నా నంబర్కి అనేది కాల్ చేయొచ్చు. జిహెచ్ఎంసీ పరిధిలో ఏ ఇబ్బందులు ఉన్నా మేము వెళ్ళి దానికి సొల్యూషన్ అనేది చేస్తాం. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ ఆశీస్సులు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫ్రమ్ మేడం అండ్ పార్టీ మెంబర్స్. టాక్ లెస్ వర్క్ మోర్ అనే విధంగా నేను వర్క్ చేస్తాను. వేదిక అలంకరించిన మన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారి మరియు అధ్యక్షత వహించిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలు. మీ అందరికీ ఇక్కడికి వచ్చిన మిత్రులకు అందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు సోషలిస్ట్ పార్టీ తరఫున నేను ఫస్ట్ రెండో జెండా నా జీవితంలో రెండో జెండా వేయడం. నా జెండా ఫస్ట్ బీజేపీలో ఉండి బీజేపీకి చాలా రోజుల నుంచి దూరం ఉన్నాను. ఇప్పుడు సోషలిస్ట్ పార్టీ తరఫున మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజన్న గారి ఆధ్వర్యంలో మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు సోషలిస్ట్ పార్టీలో జాయిన్ అయినాను. నాకు సోషలిస్ట్ పార్టీ నచ్చినందుకు జాయిన్ అయినా. దీని గురించి ఇంకా మొత్తం తెలుసుకోవడానికి కూడా వచ్చిన ఈరోజు నేను గతంలో బీజేపీ మండల ప్రెసిడెంట్ గా చేసినాను. షాద్నగర్ నియోజకవర్గం ప్రెసిడెంట్ చేనేత సహకార సంఘం కార్యదర్శిగా పదవిలో ఉన్నాను. 16 సంవత్సరాల నుంచి సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను జిల్లా మహబూబ్నగర్ జిల్లా టెలిఫోన్ డిపార్ట్మెంట్ కు లోకల్ పీటీ ప్రెసిడెంట్ గా పనిచేశాను. ఈరోజు సోషలిస్ట్ పార్టీ తరఫున రంగారెడ్డి జిల్లా బాధ్యతలు నా వంతు కృషి చేస్తానని, సాధ్యమైన నా శాయశక్తుల రాష్ట్ర జిల్లాకు పనిచేస్తానని, మేడం గారి ఆధ్వర్యంలో జిల్లాకు పనిచేయాలని నేను ఈ పదవి తీసుకొని సోషలిస్ట్ పార్టీ తరఫున అధ్యక్షను निर्वहिस्ता। नमस्कार मैडम, जो आप लोग जो भी पोस्ट दिए अपने अपने एरिया में अच्छा वर्क करना, क्योंकि मैडम का नाम रहना। और दूसरी चीज, कौन सा भी काम अगर हुआ मैडम के बगैर इजाजत के काम नहीं करना। असल मेन काम पार्टी का ये है। दूसरी पार्टी के काम वो पार्टी ने करा, ये पार्टी ने करा, अपना पार्टी का काम अपन करना। जो भी काम रहेगा मैडम से पूछ के करना काम। ये नहीं मैडम मेरी फोटो नहीं आ रही, उनकी फोटो नहीं आ रही, मैडम मेरा फोटो नहीं डाला, ये फोटो ना फोटो का मैडम का रहा तो बस बहुत अच्छा रहता। नहीं मेरा फोटो नहीं आ रहा, उनका फोटो नहीं आ रहा, इनका फोटो नहीं आ रहा, फोटो का छोड़ दो, अपना वर्क करे तो काम होता, तो इंडिया का नाम होता, पार्टी का नाम होता, तो पार्टी का झंडे का नाम होता। समझ गए? ये नहीं मेरा अखबार में मेरा फोटो नहीं आ रहा, मेरा मैडम मेरा फोटो नको डालो, उनका नको डालो, इनका नको डालो, ये बात छोड़ी लो। हर पार्टी में रहता मेरा फोटो आ रहा नहीं, उनका फोटो नहीं आ रहा, इनका फोटो नहीं आ रहा, फोटो का छोड़ दो, मैडम का फोटो आएगा बस, मैडम का झंडा ऊपर आता। तो अपन दूसरी पार्टी का भी काम नहीं होकर नहीं सुनना, अरे भाई वो पार्टी काम नहीं करी, ये पार्टी काम नहीं करी, अपना काम अपनी पार्टी का अपन काम करना। तो ये उसको वर्क बोलते, सोशल वर्क। नहीं अपन पोस्ट ले लिए, खाली बैठ गए, एसी में सो रही, मैडम वगैरह फोन डाले, मैं दवाखाने में था, मैं पैखाने में था, मैं मैडम लाने को जा रहा था, मैं तबियत खराब हो गई, मैडम का फोन आता है फौरी फोन उठा लेना, तो उसको काम बोलते, उसको वर्क बोलते सोशल वर्क। नहीं पोस्ट मिल गया, ये पोस्ट मिल गया, खाली बैठ गया तो आगे मैं वीडियो में बहुत बड़ा मैं कार में फिर लेता हूँ, मैं इसको लेता हूँ। पहले वर्क काम झंडा पर आता। మజదూర్ సంఘం చందనవల్లి గ్రామం షాబాద్ మండలం సోషలిస్ట్ పార్టీ ఇండియా సుభద్ర మేడం ఈ పోస్ట్ ఇచ్చినందుకు కార్మికుల తరఫు నుంచి కలిసి కట్టుగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం। देखो इस पार्टी से बहुत बड़ी खुशी मिली है। एक इंचार्ज में एक स्टेट इंचार्ज में अपने को मिला है, मेरे को बहुत बड़ा शुक्रगुजार हूँ मैडम का। और क्या है बोलो तो खांदे को खांदा लगा के अपने को आगे चलना है और जिंदगी भर लेके पार्टी को आगे बढ़ाना है। क्यों बोलो तो एक ऐसी चीज अपने को इस पार्टी को आगे मुकाम तक पहुंचाने की कोशिश करेंगे अपन, लोग देख लेते रहना पड़ेगा और कोई भी अपने को कोई उंगली उठा के बात करने का मौका नहीं देना है। जो भी लड़ना है खांदे को खादा मिला के लड़ेंगे और पब्लिक के सपोर्ट में काम करेंगे। बहुत बहुत शुक्रिया। వేలాది మంది రాకపోయినా ఇలా 10 మంది సోషలిస్ట్ పార్టీకి నిదర్శనం నాంది అని నేను భావిస్తా ఉన్నా। గతంలో కార్యక్రమంలో మనం హాలు నింపుకొని కొంత విజయవంతం చేసుకున్నాం రాష్ట్ర కమిటీ, కానీ ఇవాళ
చాలా ఆనందకరం. ఎందుకంటే పనికిరాని 10 మంది ఉన్న కంటే నయమైన వాళ్ళు నలుగురు పెద్దలు అంటూ ఉంటారు కాబట్టి అది అక్షరాల ఇది నిజం. కాబట్టి మరి మనమంతా సోషలిస్ట్ పార్టీ జెండా కింద ఏకం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇలా నూతన కమిటీ చాలా చక్కగా పెద్దలు గౌరవనీయులు పూజ్యులు వారి అడుగు జాడలో మనమంతా పయనించాల్సిన అవసరం ఉన్నది. రాబో తరానికి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ కొన్ని సంవత్సరాల నుండి నాటి స్వాతంత్రం కాలం నుండి నాటి నైజామోడి కాలం నుండి నేటి పాలకుల వరకు దేశము రాష్ట్రము పల్లెలు జిల్లాలు అన్యాయతకు గురవుతూ ఉన్నాయి. స్వపరిపాలన లేదు, ప్రజలకు మౌలిక సదుపాయాలు లేవు. అందుకే పెద్దలు అంటారు ఇవాళ మన లోయ గారు చాలా చక్కటి సందేశం ఇచ్చాడు ప్రజలకు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సమానత్వం కులమత భేదాలు లేకుండా ఇవాళ మన పార్టీలో ఎంత మంచిగా బీసీ మైనార్టీలు ఎస్సీ వర్గాలు అందరం సమిష్టిగా మమేకమై కులమత భేదాలు లేకుండా కులమత భేదాలు లేక కూలి కలిసి పోవాలే సమాజ స్థాపనకై సమర శంఖం మూడాలే అనగారిన వర్గాలకు మనమండగా నిలవాలే అనేటటువంటి సందేశం ఇవాళ. మరి మేడం ఆ వయసులో కూడా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా అంత కఠోర దీక్షతో మరి ప్రతినభూని కంకణం కట్టుకొని సోషలిస్ట్ పార్టీలో వేలాది మంది లేకపోయినా తమ వంతు కర్తవ్యంగా నాయకత్వం ఉన్నవారు పదవులున్నా లేకున్నా ప్రజాసేవే 1,00,000 మంది ప్రజాసేవ చేయాలని పంతముతో కదిలింది అన్యాయాన్ని ఎదిరించా అడుగులేసి సాగింది సమాజ స్థాపన తన లక్ష్యమంటూ సాగింది. ఇవాళ నిజంగా మనమంతా జెండా కింద పనిచేయాల్సిన అవసరం ఉంది. బూర్జువా పార్టీల జెండా కింద పనిచేస్తే పదవులు కాదు పైసలకు ఆశపడినటువంటి ఆ పాలకులు అణచివేస్తారు, అనగదొక్కుతారు, అధికారం చెలాయిస్తారు, ఆధిపత్య పోరును చూపిస్తా ఉన్నారు. కాబట్టి నేను గత 10-15 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిరిగి చూస్తున్న క్రమంలో నాటి కేసీఆర్ పాలన ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేసి అమ్ముకొని సెంటు గుంట లేకుండా చేసినటువంటి పాలకులను ఎదిరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమి మారేరా తెలంగాణ బతుకులు ఎందుకింత ఈనంగున్నాయిరా అని పాడుకున్నటువంటి చరిత్రలు ఉన్నాయి. ఎవడేదైనా ఏమి మారేరా మన తెలంగాణ ఇంకెన్నాడు మానం ఉంది. అట్లాంటి తరుణంలో మనమంతా కానీ పెద్దలు మాట్లాడుతూ ప్రజల కోసమే పనిచేస్తామనేటటువంటి హామీలు ఇచ్చారు. అది ఖచ్చితంగా మనమంతా నెరవేర్చుకున్నటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజల కోసం వెళ్ళాల్సిన అవసరం ఉంది. జిల్లాలలో కమిటీలు అవసరం ఉన్నాయి, మండల స్థాయిలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవసరం ఉన్నాయి, ధర్నాలు అవసరం ఉన్నాయి, రస్తారోకోలు అవసరం ఉన్నాయి, పార్టీలో అన్ని కమిటీలు కూడా అవసరం ఉన్నాయి. ఇవాళ భయపడితే బతుకు తెరువు లేదు. ఏ ఆఫీసు మెట్టెక్కినా ఏమున్నది గర్వకారణం లంచాలతో ఓడుకున్నటువంటి పాలన అయిపోయింది. ప్రజలకు అందుబాటులో సౌకర్యాలు పాలకులు లేరు, ఆఫీసర్లు లేరు, ఎక్కడ చూసినా దౌర్జన్యం. మియాపూర్లో గతంలో మేము పోరాటంలో భాగస్వాములు అయితే 16 రోజులు జైలుకు అయితే అక్కడ ఒక సిఐ గారు ఒక మాట అన్నారు అనమాట. ఏదిరా ఇంత కూలీ చేసుకొని బతకచ్చు కదా, నీకేం అవసరం ఉందిరా ఈ పోరాటంలో అనేటటువంటి ఆలోచన. నేను ఒకటి చెప్పిన భూ పోరాటంలో అందరం భాగస్వాములు వేస్తారు. ఏదో గూడు కావాలనేటువంటి నీళ్ళ కావాలనే ఆలోచనతో మేము ప్రయాణం చేస్తా ఉన్నానంటే ఈ రోజుల్లో పాలకుల కబంధ హస్తాల కింద భూములు ఉన్నాయి. పేదోడికి భూములు ఇచ్చినటువంటి రోజులు లేవు. కాబట్టి మరి ఎందుకు మీకు అంటే మేము ఒకటి చెప్పినాం, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సమాజ స్థాపన కోసం పని చేస్తాం సార్. బూర్జువా పార్టీల మడుగుల కింద మేము పనిచేయమని చెప్పినటువంటి చరిత్ర ఉంది. నేను ఇలా ఎన్నో ఉద్యమాలు పార్టీ చూసిన, ఎన్నో ఎర్రజెండా పార్టీలు చూసిన, పాటనే పైన పయనించినా కానీ ఇవాళ పాట కాకుండా ప్రజల కోసం పనిచేసే అవసరం కూడా ఉందని ఆలోచన వచ్చింది. ఇవాళ సోషలిస్టు పార్టీ జెండా కింద నేను ఈ మధ్య కాలంలో పార్టీకి పరిచయమైన తరుణంలోనే 4-5 ఎంపీలుగా పోటీ చేసినారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులకు ధీటుగా పనిచేసింది. ఎందుకంటే ఆ కసి, ఆ పట్టుదల, ఆ అమరత్వం, ఆ నిమరత్వం అనేటువంటి చాలా అవసరం. కాబట్టి మనం మాట్లాడుకుంటూ పోతే కొన్ని గంటలైనా సరిపో. కానీ పనితనంలో, పని విధానంలో నేను గతంలో ఒక మాట చెప్పాను మేడం గారికి, మేడం
మన పార్టీ పబ్లిసిటీ కావాలంటే, పార్టీలోకి జనం రావాలంటే, పార్టీలో కమిటీలు వేయాలంటే, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలంటే ఒక్క రౌండ్ మనం రాష్ట్ర వ్యాప్తంగా తిరగద్దాం మేడం అన్నాను. ఎందుకంటే నా స్వార్థం కోసం కాదు, మన పార్టీ పబ్లిసిటీ కావడం కోసం. కొన్ని ఉమ్మడి 10 జిల్లాలలో అక్కడ ప్రజలు లేకపోని, మన క్యాడర్ లేకపోని, మన మెంబర్ లేకపోని, మన ప్రథము మన పార్టీ మన జెండా ఆ జిల్లాలో పోతే ప్రెస్ మీట్ పెట్టి ఆ జిల్లాలో సోషలిస్ట్ పార్టీ ఉందా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. వెనుకబడినటువంటి మధ్యతరగతి వారి నాయకత్వం కానీ, ప్రజలు కానీ, కార్మికులు, కర్షకులు, విద్యార్థి, మేధావులు, సంపన్న వర్ణాలు జెండా కింద మమేకమవుతారనేటువంటి ఆలోచన అది ఉంది. తరుణంలోనే మనకు మంచి రాబో రోజుల్లో కొద్ది రోజుల్లోనే సర్పంచుల ఎలక్షన్, స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన పార్టీ జెండా అన్ని జిల్లాల్లో ఎగరాలన్నటువంటి ఆశ, ఆలోచన, నా కాంక్ష. ఎందుకంటే సంబంధాలు అనేవి ఈ పార్టీ ఉన్నదంటే రావు. గతంలో ప్రజలు పార్టీల దగ్గరికి వచ్చేవారు, కానీ ఇప్పుడు పార్టీలే ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఎంత చెప్పినా మార్పు వస్తలేదు. పాలకులు వాళ్లకు డబ్బుల ఎర్ర చూపి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తా ఉన్నారు. అందుకోసమే మనమంతా SBI జెండా కింద ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, జెండాలు ఎగురుతున్నాయో SBI దండు కదులుతున్నదో, జెండాలు ఎగురుతున్నాయో సోషలిస్టు జెండాలు ఎగురుతున్నాయో, దండుకే దళపతి సుభద్రమ్మ దండుగా వస్తున్నదో, దండుకే దళపతి సుభద్రమ్మ దండుగా వస్తున్నదో, కష్టజీవుల చూసి కన్నెర్ర చేసింది సమాజ సభనకై కదిలింది, కష్టజీవుల చూసి కన్నెర్ర చేసింది, ఎన్నెన్నో సేవలు ప్రజలకు అందించింది, నిలవ నీడలకు నీడై నిలిచింది, వెనుకబడినోళ్ళ వెన్ను తట్టి నడిచి, వెనుకబడినోళ్ళ వెన్ను తట్టి నడిచే, బాధల్లో ఉన్నోళ్ళ బతుకులు చూసింది, ఆకలి కడుపులకు అన్నం ఎదుకయ్యింది. అట్లా ఆమెతో మనమంతా కవాసి చేస్తూ మరి కదం కలుపుతూ ఈ జెండా కింద సమసమాజ స్థాపన కోసం మనమంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇలా మోసపు పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి. ఇప్పుడు సీఎం ఒక పాలన చెప్తారు, ఇదంతా ప్రజాపాలన. ప్రజాపాలన అనే పదం ఎవరు చెప్తారు? ప్రజా ఉద్యమ నేతలు చెప్తారు. ప్రజల కోసం పనిచేసే ప్రజాపాలన రావాలి, సుస్థిర ప్రభుత్వం రావాలి అని ఉద్యమ నేతలు చెప్తారు. కానీ ఇవాళ భౌతిక పార్టీలకు కూడా అది అలవాటు అయిపోయింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇలా మోసంతోనే మనం వెలిగెత్తి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చక్కగా యువ నాయకుడు ఆంజనేయులన్న గత 4-5 నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా హోరావరిండు. నేను ఓలేకపోయినా అన్న ఒక్కడైనా మేడంతో పాటు కావాలి. లక్ష్మణ్ సార్ ఇక నిజంగా ఎంత సదుపారు అంటే మోసం లేదు, వాళ్ళ మనసులో కలుషం లేదు, కుట్ర లేదు, దగా లేదు, 4 పైసలు లంచాల్సినటువంటి ఆలోచన అసలే లేదు. ఉన్న కొద్ది మంది అయినా సమిష్టిలో పనిచేయాలనే సమీకృతంతో ఐక్యమత్యంతో, అందుకోసం మనమంతా ఇలా ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఒక మాటతో నేను ఇలా రాజేష్ లాంటి అన్నారు, వాళ్ళకి ఆడున్నా కానీ ఆలోచన విధానం పట్టలేదు. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆయన తప్పు పట్టట్లేదు, పార్టీని పెంపుదలకు పనిచేయి. మనం ఇలా రాకపోయినా ఉన్నా మనమంతా సమిష్టి సార్ అన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలం ఎప్పుడు చూడలేదు కార్మిక నాయకుడు అంటే ఇలా కార్మిక రంగాలు కూడా అట్టడిగిపోయినాయి, వెనుకబడిపోయినారు. ఇలా ఎక్కడ చూసినా హైదరాబాద్ నడిపడిన అడ్డాలలో శ్రమించి కూలీ చేసినటువంటి ఫ్యాక్టరీలో నలిగిపోతున్నటువంటి కూలీలు ఇవ్వాలి. వాళ్ళ కోసం చూస్తే గతంలో నేను ఒక 2.5 సంవత్సరాలు కార్మికుల కోసం స్టడీ చేసి చాలా పోరాటాలు చేసాం వాళ్ళ మీద. అట్లాంటి తరుణంలో మనం రండిన మాయనా లేటిన కూలనా అట్లాంటి చరిత్రలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీ అయ్యేదా భూమి మీ తాతదా పేదలు గురి చేసే సోషలిజం ఎప్పటికైనా దేశాన్ని ఏలే ఇజమే సోషలిజం 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 అని తెలియజేస్తూ చెప్పుకుంటున్నానంట ముందుకు జరగాలని కోరుకుంటూ మరి సమయం లేదు. ఎందుకంటే అన్న ఇంకా రాబో రోజుల్లో చాలా పాటలు ఆటలు మనమంతా అనేకమైన అందరితో పాటు నేను తప్పకుండా ఉంటానని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒక బాధ్యత, ఒక కార్యకర్తగా పదవి అవసరం లేదు, పదవులున్న లేకున్నా ప్రజాసేవే లక్ష్యం అంటూ ప్రజల కోసం పోరాట సమర శంఖ మోదుదాము. రఘోవు రోజుల్లో రాజాధికారముకై కుల్లిపోయిన వ్యవస్థను కూకటి వేళ్లతో వీక మనమంతా ఏకమై సమర శంఖ మోదుదాం. SBI జెండ కింద ఏకమై పోదాము, పాలకులను పసిగట్టి పంతముతో కదులుదాము. అండన పోదము లేండన పోదము, సోషలిస్టు పార్టీ జెండా ఎగరాలని కదులుదాం, సోషలిస్టు పార్టీ జెండా ఎగరాలని కదులుదాము. తేగదనిక తేడలేక మనుషులంత సమానమని కులమత భేదాలు లేక కూడి కలిసిపోదాము. ప్రాంతమనే భేదము కంతముతో కదులుదాము.
మతతత్వ రాజకీయ మట్టుబెట్ట కదులుదాము మతతత్వ రాజకీయ మట్టుబెట్ట కదులుదాము ఢిల్లీ కోట పైన మన జెండనెగరవేద్దాము రండన పోదము జెండన పోదము సోషలిస్టు జెండ కింద ఏకమయ్యి పోదము రండన పోదము లేఖన పోదము సోషలిస్టు జెండ కింద ఏకమయ్యి పోదము అలా థ్యాంక్ యూ తొలి మలిదేశ ఉద్యమకారిని నేను. అయితే ఎన్నో సమస్యలు కేసీఆర్ నాకు కొత్తగూడెం ఇన్ఛార్జ్ చేసిండు. అక్కడి సమస్యలన్నీ తీసుకొస్తే వాళ్ళందరూ మొత్తము బొగ్గు గనులన్నీ నాశనం అయిపోతున్నాయి, అదైతున్నది, మెటీరియల్ లేదు, రా మెటీరియల్ లేదు, అంత దేశం ఇది అమ్ముడు పోయేటట్టుంది అని చెప్పారు. సమస్యలన్నీ తీసుకొచ్చి కేసీఆర్కు చెప్పుదామని నేను రోజు కారేసుకొని పోయినా. ఆయన ఎప్పుడు రెస్పాండ్ కాలే. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, చారీ సాబు కానీ ఎవ్వరు అసలు రెస్పాండ్ కాలే. అక్కడ నుండి వాళ్ళు ఫోన్లు చేస్తుండ్రు, అమ్మ ఎప్పుడు రావాలి అపాయింట్మెంట్ తీసుకోండి కేసీఆర్ అని. సమస్యలు చాలా ఉండే. వాళ్ళందరూ ఒక ముస్లిం అన్నాడు 100 బస్సులు పెడతాను నేను అన్నాడు. వాళ్ళందరూ కార్మికులందరూ వస్తారని అంటే ఈయన కలవలి. అప్పుడు నాకు అర్థమైంది, ఒక అధినేత అనేటోడు అది రెస్పాండ్ కాకుంటే దండగా. మీరందరూ ఇప్పుడు నేను ఒక అధినేతను, మీ అమ్మను, మీరంతా తెచ్చిన సమస్యలకు నేను రెస్పాండ్ కాకుండా మీ ఇజ్జత్ పోద్ది. అక్కడ నా ఇజ్జత్ అట్లా పోయింది. అందుకొరకు వాళ్ళు నేను వదిలేసిన. తర్వాత ఫస్ట్ టైము నరేంద్ర మోడీ ఏంటి అందరికీ సిలిండర్లు ఇచ్చుడు, ఇంకా రెండోది టాయిలెట్స్ కట్టించుడు, ఈ రెండు నాకు చాలా నచ్చింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ కట్టెల పొయ్యి మీద కన్నెండర్ నీళ్ళు వస్తుంటే ఆయనకి ఇది రియలైజ్ అయ్యిండు, ప్రతి మహిళ గ్యాస్ మీద ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన పెట్టిండని. ఇలా అప్పట్లో ఇప్పుడు టాయిలెట్స్ లేక చీకట్ల మహిళలు ఎక్కువ చీకట్ల పోయి పాములు గరిచి తేలు గరిచి ముందు ఉంచుకుని సమస్యల నుండి ఆయన ఎంత బాగా ఆలోచించిండు అని నేను బీజేపీలో చేరిన. వేరే వాళ్ళు చాలా మంది మీరు ఇంత టాలెంట్ ఉంది చేరుండని వాళ్ళందరూ నన్ను 200 మందితో చేర్పించారు. నాకు ఒక పోస్ట్ ఇవ్వండి, నాకు కారు ఉంది, డ్రైవర్ ఉండు, నేను ఈ స్కీమ్స్ అన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాను అని అందరికీ పెట్టుకున్న అప్లికేషన్. ఎవరు నాకు ఏ పోస్ట్ ఇవ్వరు. ఒక కార్యకర్తగా మనం ఏం చేయలేము. ఒక పదవి ఉంటే నేను ఒక పదాన్ని ప్రెసిడెంట్ను, స్టేట్ ప్రెసిడెంట్ను, డిస్టిక్ ప్రెసిడెంట్ను, నేను ఒక గ్రామ ప్రెసిడెంట్ను, అంటే వాళ్ళు ఎన్నో పనులు చెప్తారు చేస్తారు. అందుకొరకు మీరు అందరూ అవేమియండి. నేను మరి గత 3 సంవత్సరాల నుంచి మన అభివృద్ధి పథకం నడిపిస్తున్న పార్టీకి మేడం గారికి చాలా ఈ ఏజ్ లో కూడా ఎంత ఉత్సాహం ఉందంటే మరి ఎంతసేపు అయినా మాట్లాడుతుంది. కాకపోతే ఏజ్ని బట్టి మరి కొన్ని సహకరించవు. అలాగే మన కోసము మేడం మన కోసము ఇప్పుడు చేస్తున్నది, ఏం చేసినా కానీ ఇప్పటిదాకా చెప్పింది నేను ఏజ్ అయిపోయిందని. ఇప్పుడు రాబోయే తరంలో మన కోసం చేస్తున్నది. మనం కూడా ఫ్యూచర్ లో అధ్యక్షులం కావాలి, నేషనల్ కమిటీ పోవాలి, మనం కూడా మన పార్టీని మన ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి కోరుతుంది మేడము. మరి అలాగే అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు, మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.